హలో అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు వచ్చేసి పొద్దున్నే 6 అట్లా అయిపోయిందిలేండి. ప్రతి రోజు ఇంకా కొంచెం ముందే లేచేదాన్ని. ఈ రోజు ఏంటంటే కొంచెం నీరసంగా ఉండడం వల్ల ఏంటో కొంచెం లేట్ అయ్యింది. చక్కగా బయటది ముగ్గులు అవి పెట్టేసుకుని ఇంట్లో కూడా మళ్ళీ ఒకసారి నీట్గా చేసేసుకున్నాను. స్నానం చేసిన తర్వాత టెర్రస్ పైకి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే పైన పువ్వులు అవి ఉంటాయి కదా, స్నానం చేసి చక్కగా చీర కట్టుకుని మందార పువ్వులు, శంఖం పువ్వులు, సన్నజాజి పందిరి కూడా ఉంది కదా, కొద్ది కొద్దిగా పోస్తున్నాయి. ఇవన్నీ కోసుకుందామని చెప్పి నేను పైకి వెళ్ళాను. మీకు ఇలాగ విష్ చేద్దామని చెప్పేసి పైన కొంచెం వెలుతురు ఉంటుంది అనేసి ఆ టెర్రస్ పైన మీకు విష్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను పూజ మొదలు పెట్టేసుకుంటాను. పూజ చేసేసిన తర్వాత నేను ఏంటంటే చలిమిడి, వడపప్పు ప్లస్ మళ్ళీ ఈరోజు పానకం తప్పకుండా చేయాలండి. నేనైతే ప్రతిరోజు అమ్మవారికి పెట్టుకుంటాను అనుకోండి, కానీ ఈరోజు స్పెషల్ ఏంటంటే పానకం అన్నది చక్కగా మిరియాలు, యాలక్కాయ వేసుకుని చక్కగా పానకం అనేది చేసుకోవాలి. గుళ్ళో కూడా బాగా ఎక్కువ చేస్తారు. మనం ఎంత బాగా చేసుకుని గుళ్ళో చేసింది అయితే చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఇంట్లో పూజ అది చేసేసుకుని మీకు చలిమిడి, వడపప్పు అవి ఎట్లా చేస్తానన్నది, ఏం చేస్తానన్నది మీకు అన్నీ చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా లైట్గా ఎండ అనేది వస్తుంది. పైన వెలుతురు ఉంటుంది కానీ ఇంట్లో అయితే మాకు అసలు వెలుతురు ఉండదు. అందుకని చెప్పేసి మీకు పువ్వులు కోసుకున్నట్టు ఉంటుంది, మీతో మాట్లాడుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇట్లా టెర్రస్ పైన మాట్లాడుతున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే పానకం తయారు చేస్తున్నాను. అది మీకు ఎలాగూ చేస్తున్నాను కదా అని మీకు చూపిస్తున్నాను అనమాట. అంటే కొద్దిగానే చేస్తున్నానులేండి. అది ఎక్కువగా చేసిన తాగేవాళ్ళు ఉండరు కదా, మా వారు అయితే అసలు పెద్దగా ఏం తాగరు. అది దేవుడికి పెట్టిన తర్వాత మన ఇంటికి ఎవరైనా వస్తే కొద్దిగా ఒక 2 స్పూన్లు చొప్పున ప్రసాదం కదా, అలా కొద్దిగా ఇచ్చి నేను మిగతాది కొద్దిగా ఉంటే నేను తాగుతాను. మా వారు 1 స్పూన్ కంటే ఎక్కువ తాగరు. అట్లా నేను పానకం, బెల్లం వేసి చక్కగా మిరియాలు, యాలక్కాయ అవి వేసి కొద్దిగానే పౌడర్ చేసేసుకున్నాను ముందుగానే. నేనేంటంటే బెల్లము, మిరియాలు, యాలక్కాయ మొత్తం అంతా కలుపుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ప్రతిరోజు పానకం మనం పెడతాం కదా అమ్మవారికి అని చెప్పేసి, ప్రతిరోజు కూడా మనం ఏం తయారు చేసుకుంటాము అని చెప్పేసి ఒకేసారి ఇట్లా నేను ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. కొద్దిగా ప్రతిరోజు చిన్న గ్లాసులో వేసి అమ్మవారికి పెడుతూ ఉంటాను అనమాట. అలా వచ్చేసి ఇప్పుడు చలిమిడి మనం బెల్లము తురిమేసుకున్నాను. చలిమిడి చక్కగా ఇలా వేసుకుని కొబ్బరి నీళ్ళు ఉంటే కొబ్బరి నీళ్ళతో చక్కగా కలుపుకుంటున్నాను అనమాట. మన వినాయకుడికి బెల్లం ముక్క కావాలి కదా అని చెప్పేసి కొంచెం బెల్లం ముక్క కూడా అట్లా పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఏంటంటే పెసరపప్పు కూడా కొంచెం నానబెట్టుకున్నానులేండి. అంటే దేవుడికి సంబంధించిన ప్రసాదం కదా అని చెప్పేసి నేను కొద్దిగానే చేశాను. తర్వాత వచ్చేసి గుడికి వెళ్ళినప్పుడు మాత్రం కొబ్బరికాయ, అరటిపళ్ళు, సీతమ్మవారి పసుపు, కుంకుమ, తాంబూలము అన్నీ కూడా మనం తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసి, నాకు పూజ మందిరంలో పెట్టుకోవాలి కదా అని చెప్పేసి నేను కొద్దిగానే తయారు చేసుకుంటున్నాను. వడపప్పు వచ్చి నానబెట్టుకుని ఇట్లా గిన్నెలో వేసుకున్నాను. చలిమిడిని, బెల్లం ముక్క అయితే మనకి వినాయకుడికి పెట్టాలి కదా అని చెప్పేసి ఇలా పెట్టుకుని గ్లాసులోనేమో పానకం అది రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈరోజు వచ్చే నైవేద్యం అయితే మాత్రం నేను ఇలాగే పెట్టుకుంటున్నానండి. తర్వాత అయితే పువ్వులు అవి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేను గూటిలో అదే మన మందిరంలో అలంకరించేసుకున్నాను. ఈ మందార పూలు 2 పూలు మళ్ళీ కనిపిస్తే మళ్ళీ కోసాను అనమాట. ఇటు వచ్చేసి మా వారు నిన్న హల్వా తీసుకొచ్చారండి. స్వీట్ చాలా అంటే చాలా బాగుంది. ఆ స్వీట్ కూడా దేవుడికి ఈరోజు ప్రసాదంగా పెడదామని చెప్పేసి ఇట్లా అలంకరించుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను పూజ మందిరానికి ముందైతే నేను అన్నీ దండం పెట్టేసుకుని హారతి అది అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నైవేద్యం చేయడం కోసమని వంటగదిలోకి వచ్చి ఇవన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడు నైవేద్యం కింద రామయ్యకు, సీతమ్మకు సమర్పించేసి తర్వాత వచ్చేసి ఈరోజు రామయ్య, సీతమ్మకి కొద్దిగా మనం స్మరించుకోవాలండి. ఆవిడ గురించి, రామాయణం గురించి కొద్దిగా మాట్లాడుకుందాము. తర్వాత వచ్చేసి పానకం మొత్తం అన్నీ నేను చక్కగా సర్దేసుకున్నాను. ఇప్పుడు పూజా మందిరంలోకి వచ్చేసి ఇవన్నీ సర్దేసుకుని అష్టోత్తరాలు, విష్ణు సహస్రనామాలు ఈరోజు అయితే అన్నీ చదువుకుంటాను. తర్వాత ఏంటంటే రామయ్య గురించి కొద్దిగా మనం ఉంటాయి కదా, శ్లోకాలు అవి ఉంటాయి కదా, నా దగ్గర అయితే బుక్ ఉంది. అది రాముల వారి గురించి అది బుక్ అది ఉంది, అదంతా చదువుకుంటాను నేను. అది అయ్యేసరికి తర్వాత వచ్చేసి ఈరోజు మా వారైతే పెద్దగా వెళ్ళర్లేండి, కొంచెం లేట్గానే వెళ్తారు. తర్వాత వచ్చేసి నేను పూజ మందిరంలో అన్నీ అయిపోయాయి. దీపం కూడా పెట్టేసి హారతి ఇచ్చేసి తర్వాత
లేట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే ఇంకా టిఫిన్ కూడా చేసేసానులేండి. ఇప్పుడు వచ్చేసి మేము మా ఊర్లో ఉన్న రామాలయం దగ్గరికి వచ్చాము. ఊరందరూ కూడా చక్కగా ఇంటి దగ్గర పూజలు అవి చేసుకుని అన్ని పనులు చేసుకుని చక్కగా మంచి మంచి చీరలు అవి కట్టుకొని ఇట్లా గుడికి వచ్చారు. ఈరోజైతే తప్పకుండా మనం రాములవారిని తలుచుకోవాలండి. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే. ఇట్లా మనం మనకు వచ్చినంతట్లోనే చదువుకోవాలి. రాని వాళ్ళైతే ఎవరైనా చదివితే వినడం అనేది చాలా మంచిది. మనకి రాముల వారు వచ్చి విష్ణుమూర్తే కదండి అవతారాలు. ఆ అవతారాల్లో మనకి రాముల వారు మానవ రూపంలో మనకి భూలోకంలో అవతరించి మనకి అట్లా మనకి ఎన్నో కష్టాలు అవి పడ్డారు పాపం సీతమ్మ రామయ్య. అదిని వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఒక మానవుడికి ఎన్ని బాధలు ఉంటాయి అన్నది మనం ఎగ్జాంపుల్గా రాముల వారిని మనం ఉదాహరణగా తీసుకుంటాము. ఆయన పడ్డ కష్టాలు, ఆ అమ్మవారు పడ్డ కష్టాలు ఎవరు పడి ఉండరు. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం ముందుకు వెళ్దాము. ఇక వచ్చేసి పంతులు గారు అయితే కళ్యాణం అంతా జరిపించేశారు. ఆయనకి రావాల్సిన తాంబూలం అదే అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా చక్కగా సర్దేసుకుని వెళ్ళిపోతున్నారు. మేమైతే చక్కగా గుడికి అది లోపలికి వెళ్ళాము. కానీ ఈరోజు అయితే కొద్దిగా రద్దీగానే ఉంటుంది అనుకోండి. చక్కగా చెట్టు దగ్గరికి వెళ్ళి అవన్నీ దీపాలు పెట్టుకుని ప్రతి ఒక్కరూ చక్కగా నీట్గా అందంగా తయారై రామయ్య సీతమ్మయ్య కళ్యాణం చూడడానికి వచ్చారు. చాలా అంటే చాలా బాగుందండి. కానీ కొంచెం రద్దీగా ఉండడంతో ఎక్కువగా మాట్లాడుకోవడం అన్నది అవ్వలేదు. ప్రతి చోట కూడా రామయ్య సీతమ్మ ఫోటో అనేది చక్కగా మానవ రూపంలోనే మనకి కనిపిస్తారు. ఆయన చాలా అంటే చాలా బాగుంటారు. ఆ సీతమ్మ పడ్డ కష్టాలు అంతా ఇంత కాదండి. ఆవిడనే మనం ఆదర్శంగా తీసుకుందాము. ఇటు వచ్చి గుడిలో కూడా చాలా జనం ఉన్నారు. సీతమ్మ వారి ఫోటో అది నాకు చాలా బాగా నచ్చింది. అందుకే స్పెషల్లీ నేను ఫోటో తీసుకున్నాను అనమాట. ఇటు వచ్చేసి గుడిలో కూడా చాలా రద్దీగా అనిపించింది లోపల గర్భగుడిలో వచ్చేసి. కానీ దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. చూడండి రామయ్య సీతమ్మ లక్ష్మణ స్వామి వారు చాలా అంటే చాలా బాగున్నాయి మన గర్భగుడిలోనమాట. తర్వాత వచ్చేసి ఇంకా చాలా టైం పట్టేసింది. ఇంకా పళ్ళవి ఇచ్చేసి కొబ్బరికాయ అది కొట్టేసి ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈ వీడియో ఏంటంటే నేను ఎడిటింగ్ చేయడం అవుతుంది కానీ అప్లోడ్ చేయడం అన్నది వెంటనే అవ్వదు. తర్వాత ఏంటంటే నేను